ఏంటి సార్ ఇప్పుడు జరగబోయే 2024 ఎన్నికలు చాలా ఉత్కంఠంగా ఉన్నాయి అని అంటున్నారు. వైసీపీ మేమే అధికారంలోకి వస్తాం వాళ్ళు చెప్తున్నారు. లేదు ఈసారి పొత్తులో భాగంగా మేము వస్తాం వీళ్ళు అంటున్నారు. ఓవరాల్గా ఎలా ఉంటుంది అసలు మీ అనుభవం? ఓవరాల్గా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. ఆ, ఇప్పుడు ఈ ఏరియా మాత్రం ఈయనకి బోండా ఉమ ఈయన వస్తాడు ఈ ఏరియాలో. అంటే విజయవాడ సెంట్రల్ మాత్రం పరిస్థితి మారుతుందని అంటారా? ఎందుకట్లా? అదంతే. అంటే ఇక్కడ ఆయన పోయినసారి ఆయన ఓడిపోయాడు బోండా ఉమ గారు. ఈసారి మాత్రం వస్తాడు. అక్కడ మామూలుగా అయితే త్రూ అవుట్ చూసుకుంటే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? జగన్మోహన్ 120 రావచ్చు. 175 అంటున్నారు కదా వాళ్ళు. 120 నేను చెప్పేది 120, తక్కువలో తక్కువ 120 వస్తాయి. అంటే జగన్ గారిని ఓడించే లక్ష్యం అంటూ పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టుకోవడం జరిగింది. 24-21కి తగ్గడం జరిగింది. ఇంకో 5 ఏళ్ళు కూడా పరిపాలన వస్తే పూర్తిగా నాశనం అయిపోతుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సో బీజేపీని కూడా కలుపుకున్నారు. ఇంకా గద్దె దించడమే లక్ష్యం అని అంటున్నారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటారు వాళ్ళు. ఏం చేసినా ఎలా చేసినా సరే 120 సీట్లు పైనే వస్తాయి కానీ తగ్గవు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనే ఫామ్ చేసేది ఆయనే. అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే గతంలో మల్లాది విష్ణు గారు చాలా టఫ్ ఫైట్తో గెలిచారు. బోండా ఉమ ఓడిపోవడం జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని పెట్టడం అంటే ఫైట్ ఉండిద్ది అనుకోవచ్చా? అంటే బోండా ఉమ ఇక్కడ ముందు నుంచి ఉన్నాడు. పాపం ఆయన ఒకసారి ఓడిపోయాడు మొన్న. ఈసారి మాత్రం ఆయన్నే గెలిపిస్తారు. ఇక్కడ ఛాన్స్ ఇస్తారా? ఛాన్స్ ఇస్తారు తప్పకుండా. పార్టీలో ఈయన గెలవడం మాత్రం ఖాయం బోండా ఉమ. కాకపోతే అంటే పైన అధికారంలో వైసీపీ వచ్చి ఇక్కడ సెంటర్లో మరి టీడీపీ ఎమ్మెల్యే గెలిచారు అనుకో, మరి ఉపయోగం చెప్పలేము. కానీ అంటే ఇక్కడ ఆయనకి స్థానికంగా కాస్త బలం ఉంది. పోయినసారే గెలవలసినాడు ఓడిపోయాడు. ఈసారి మాత్రం తప్పకుండా గెలుస్తాడు. కాకపోతే ఫామ్ చేసేది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే కొన్ని వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కొన్ని ఆరోపణలు చేస్తారు బోండా ఉమామహేశ్వరి మీద. ఏంటంటే రౌడీజాలు గుండేజా పాల్పడుతూ భూ కబ్జాలు అంటూ. ఏంటి సార్ స్థానికంగా ఏంటి అసలు అలాంటి నిజమే అంటారు? అసలు ఆరోపణలు ఏమంటారు? ఏది ఏమైనప్పటికీ ఈసారి మాత్రం బోండా ఉమ ఇక్కడ వస్తాడు అంతే. నెక్స్ట్ టైంలో అంటే ఫామ్ చేసేది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీది ఏమన్నా అనుకుంటున్నారా ఈ ఎన్నికల్లో ఎఫెక్ట్? అసలు లెక్కలో లేదు. మాట్లాడు షర్మిల గారు కూడా మరి వైఎస్ రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ లెక్కలోకి రాదు. ఇక్కడ రెండే పార్టీలు. అంటే ఇప్పుడు 1 టౌన్లో కూడా ఆర్సీపీ వచ్చేస్తాడు. ముస్లిమ్స్ ఓట్లు చాలా ఉన్నాయి. బీజేపీకి పడవ ఓట్లు. ఎందుకంటే ముస్లిమ్స్ ఎవరు వేయరు, క్రిస్టియన్స్ కూడా వేయరు. నా అభిప్రాయం అది.